హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మనసుకి మరణం. కథ రచయిత్రి కేవి సుమలత గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియటం లేదు. గుండె నిండా నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించటం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అనే ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాల ప్రవాహంలో జీవనపైన సాగించాను. మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తూ ఉంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది. కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించేదానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనటం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను, నీకు పుట్టింటి ధ్యాస తప్ప భర్త తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులరిచి మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏమైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఈయన భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కొచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు. ఏనాడు పిల్లల్ని ప్రేమగా అక్కును చేర్చుకోవటం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారని ఆయన దృఢ విశ్వాసం. పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికారుకు వెళ్తూ ఉంటే పిల్లలిద్దరూ బెక్కముఖంతో నన్ను చూసేవారు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది. నేనే ఆదివారాలు పార్కులకి, అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని. వాళ్లే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బ్రతకటం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణి నా మనసుకి తీసుకోవటం మానేశాను. కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటి వలన ఇంకాస్త కోపం, అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడటం మొదలైంది. అన్ని పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకు కూడా నా బాధను ఎప్పుడు చెప్పుకునేదాన్ని కాదు. దానివలన ఎటువంటి ఉపయోగం లేకపోగా వారిని బాధకు గురి చేయటం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవారికి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్నపిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససేమిరా వద్దన్నారు. అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళని నిరాశపరచవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు కూడా వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు.
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. లోన్ కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది. పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది. పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిన వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ, చెబితే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను. అనుకున్నట్లే ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు. సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రం వినలేదు. వద్దన్న అమెరికా పంపించావు కదా, ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా, అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు. నాకేం తెలియదన్న మూర్ఖంగా వాదించారు. ఇవేవి బాబుకు చెప్పకుండా అన్య కులస్తులను చేసుకోవటంలో వచ్చే సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతానని కూడా అన్నాడు. చేసేదేం లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను. ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని, గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయనకు అందనంత దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ అది పిరికి వాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవటం తప్పు అని సరిపెట్టుకుంటాను. కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మా వారి హడావుడికి అంతే లేకపోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనం అంతా ఇప్పుడు చూపించుకున్నారు. అజమాయిషి చేశారు. ఆరోగ్యం సరిగా లేని మనిషి కావటం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజ్ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద, మర్చిపోయావా, అసలు పెట్టావా లేదా, నీలాంటి చవటను పెళ్లి చేసుకోవటం నా ప్రారంధం అని గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలోనే ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయటంతో కళ్ళు తెరిచారు. పెళ్ళి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్ళికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవటం నాకు తలకు మించిన బరువు అయింది. శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవటం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు. కొత్త మురిపంలో ఉన్నారులే అని సరిపెట్టుకున్నాను. పిల్లలు కానీ, పెళ్ళికి వచ్చిన ఆడబడుచులు కానీ నా మీద అలా అరవటం తప్పు అని ఆయనతో చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించి అక్కర ఎవరికీ లేదని తెలిసింది. అంటే దాని అర్థం, ఎప్పుడు అరిచేలాగానే ఆయన అరిచారు, ఎప్పుడు సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కుంగతీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవ్వలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడ్, అమ్మా, మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేము. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేము. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే మేము తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పడం కూడా కష్టమే, అర్థం చేసుకోండి అన్నాడు. నోరు తెచ్చి వాడినే చూస్తున్నాను. ఇంతలో చిన్నవాడు, నిజమేనమ్మా, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటామంటే మేము ఏర్పాటు చేస్తామన్నాడు. నాకు నోటి వెంట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్ళు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ళ కోసమేనా నేను ఇన్ని కష్టాలు పడింది? నేను గొడవ పడతానా? నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకు అరుపులు అలవాటు చేసావు అనేవాళ్ళు కదా, అవి మర్చిపోయారా?
లేక డాడీకి అనారోగ్యం కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుందనుకున్నారా? అలా గొడవ పడటం నాకు వచ్చుంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదని వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవ్వరూ మాట్లాడలేదంటే ఆయన ఆరోగ్య సమస్య వలన అని సరిపెట్టుకున్నాను. తర్వాతైనా ఆయనతో అమ్మను అలా అందరి ముందు అవమానించడం తప్పని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది. అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్ళు నేను నా మనసును చంపుకుని బ్రతికిన బ్రతుకి అర్థం లేదని స్పష్టమైంది. ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం, ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో, మంచి హాస్పిటల్కి వెళ్ళండి, నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని పిల్లలు కూడా నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది. పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికిలేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలని కథ మొదలుపెట్టాను. అయ్యో, ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుందే, ఏంటో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోందే, రాయలేకపోతున్నా. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తోందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తోంది. నా చేతి మీద కూడా ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది. ఏంటిది? నా కళ్ళు తెరవటానికి కష్టం అనిపిస్తోంది. శాంతి, లేచావా? దేవుడు కరుణించాడు. స్వామి, నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా వింతగా అనిపించింది. శాంతి, నన్ను క్షమిస్తావా? ఇదేంటి మీరు నన్ను? మాటలు మింగేశాను. మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను, నువ్వు పలకలేదు. లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమోననుకుని తట్టి లేపాను. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివాను. ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంతో మూర్ఖంగా ఉన్నాను. నా కళ్ళకు కప్పిన పొరలు తొలగిపోయాయి. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతా దుఃఖంతో నిండుంది. ఆయనను ఏడవద్దు అని వారించాను. నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా? ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకి ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.